కండువాలు మారాక కొంపడి రగులుకుంటోంది. నేతల ఆధిపత్య పోరుతో పార్టీకి తలబొప్పి కడుతోంది. కర్నూలు జిల్లా తెలుగుదేశంలో పుట్టిన ముస్లింతో కొందరు వేరే దారి చూసుకుంటున్నారు. బుజ్జగింపుల ప్రయత్నాలు జరుగుతున్నా ఒకే వరలో రెండు కత్తులు ఇముడుతాయా? దశాబ్దాల వైరాన్ని మరిచి సర్దుకుపోవడం సాధ్యమేనా? కర్నూలులో మరింత బలపడేందుకు ఓ పక్క అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే సొంతిట్లో కుంపట్లో అసలుకే ఎసరుపెడుతున్నాయి. నంద్యాల నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిల మధ్య రగిలిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరనే లేదు. నియోజకవర్గంలో ఒకే వేదికపై భూమా, మాజీ మంత్రులు శిల్పా మోహన్ రెడ్డి, ఫరూక్ కలిసి పనిచేసే వాతావరణమే లేదు. భూమా టీడీపీలో చేరకముందు శిల్పా సోదరులతో తీవ్రస్థాయిలో విభేదాలుండేవి. అప్పట్లో రెండు వర్గాలు మున్సిపల్ ఆఫీసులు బాహాబాహీకి దిగాయి. భూమా టీడీపీలోకి వచ్చా కూడా కొన్ని సందర్భాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. భూమాకు మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలతో నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. ఇదే జరిగితే శిల్పా మోహన్ రెడ్డి టీడీపీలో కొనసాగపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. భూమా చేరిక తర్వాత పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అనుచరగణం అసంతృప్తితో ఉంది. అలాంటిది ఆయనకి మంత్రి పదవి ఇస్తే శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెబుతారంటున్నారు ఆయన సన్నిహితులు. ఆళ్లగడ్డలో టీడీపీ రాజకీయాలు హాట్ గా ఉన్నాయి. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి కొన్ని రోజులుగా కార్యకర్తలతో మండలాల వారీగా మీటింగులు పెడుతున్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల కార్యకర్తలతో సమావేశాలు పూర్తయ్యాయి. గంగుల కుటుంబంలో అన్నదమ్ములంతా చర్చించారు. ఆదివారం కార్యకర్తలతో సమావేశమై కీలక ప్రకటన చేయాలనుకున్నా ఆ సమావేశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు కూడా గంగుల ప్రభాకర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. సర్దుబాటు చేస్తామని తొందరపడదని చెప్పినా గంగుల ససేమిరా అన్నారని సమాచారం. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ టీడీపీలో చేరిన తర్వాత గంగుల ప్రభాకర్ రెడ్డి పార్టీ కార్యకలాపాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు. గంగుల కుటుంబానికి వైసీపీ నుంచి ఆహ్వానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 18న ఆయన వైసీపీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబం టీడీపీ నుంచి పీఆర్పీలో చేరిన తర్వాత గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వచ్చారు. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. భూమా గంగుల కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఫ్యాక్షన్ ఉంది. వ్యక్తిగతంగా రాజకీయంగా ప్రత్యర్థులు ఉన్న ఆ రెండు కుటుంబాలు టీడీపీలో కొనసాగడం అంటే ఒకే వరలో రెండు కత్తులు పెట్టే ప్రయత్నమేనంటున్నారు. కోడుమూరు నియోజకవర్గంలోనూ టీడీపీలో పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత విభేదాలున్నాయి. ఎమ్మెల్యే మణిగాంధీ పార్టీలోకి వచ్చాక ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డితో ఏమాత్రం పొసగడం లేదు. ఎమ్మెల్యేగా ఉన్న అధికారిక కార్యకలాపాల్లో తనకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో మణిగాంధీ రగిలిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు నేతల అనుచరులు పరస్పర దాడులకు కూడా దిగడంతో అధికార పార్టీలో అసలేం జరుగుతుందో తెలియక కేడర్ గందరగోళంలో పడుతోంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా తనతో చేయించడం లేదని తీవ్ర నిరాశలో ఉన్నారు ఎమ్మెల్యే మణిగాంధీ. ఈ నేపథ్యంలో టీడీపీలో కొనసాగాలా, గుడ్ బై చెప్పాలా అని కోడుమూరు ఎమ్మెల్యే పునరాలోచనలో పడ్డట్టు చెబుతున్నారు. మొత్తం మీద కర్నూలు జిల్లా టీడీపీ నేతల మధ్య సమన్వయ లోపం అధికార పార్టీలో అలజడికి కారణమవుతోంది. ఇది వాళ్ళ టాప్ రికార్డ్. నమస్తే.